స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. బాధలలో నెమ్మది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉందని భావిస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 119వ కీర్తన 7వ వచనము, బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచు ఉన్నది. స్నేహితులారా, మానవ జీవితము సమస్యలమయమండి. సమస్య లేకుండా ఇబ్బందులు, శ్రమలు, కష్టములు, ఆటుపోట్లు లేకుండా జీవితం అనేది ముందుకు సాగదు. సముద్రంలో ఈ అలలు ఎంత సర్వసాధారణమని మనము భావిస్తామో, జీవితంలో కూడా సమస్యలు, బాధలు అంత సర్వసాధారణమైనవి. అయితే కొన్ని పర్యాయాలు మన స్థితి ఏ రీతిగా ఉంటుందని అంటే, మనము నోరు విప్పి మన శ్రమలను, కష్టములను ఎవరితో పంచుకోలేని పరిస్థితి. కొన్ని పర్యాయాలు పంచుకున్నా కూడా ఎవరి వలన ఆదరణ, నెమ్మది లభించలేనటువంటి పరిస్థితి. అందరూ నిన్ను త్రోసివేసి, అందరూ నిన్ను తృణీకరించి, నిన్నొక బయటి అన్నిటికీ అందరికీ నిన్నే ఒక దోషిలాగా నిలవబెడుతూ ఉన్న సందర్భంలో ఎవరి వలన మనము నెమ్మదిని అనుభవించగలుగుతాం? ఎవరు అలాంటి అందరూ దూరమైన, అన్నీ దూరమైన, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా మారిపోయి ఒంటరిగా, దిగులుగా, ఎటు తోచని సందిగ్ధ అవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల వేళ ఆ శోకము, దుఃఖము, ఒంటరితనము ఆవరించిన పరిస్థితుల లోపల ఎవరు నిన్ను ఆదరించగలరు? కృంగిపోయావు కదా, పతనమైపోయావు కదా, ఇక ఏమీ మిగిలని పరిస్థితులలోకి వెళ్ళిపోయావు కదా. అలాంటి ప్రమాదకరమైన లేక అలాంటి దిక్కు తోచని పరిస్థితుల మధ్య ఎవరు నీకు నెమ్మదిని అనుగ్రహించగలరు అని అంటే దేవుడు. ఎవరు నెమ్మదిని అనుగ్రహించగలరు అని అంటే ఆయన స్వరము, ఆయన వాక్యము మాత్రమే మనలను నెమ్మదిలోనికి నడిపించగలదు. ఎవరి స్వరము నీకు ఆదరణనివ్వని వేళ, ఎవ్వరు నీతో ప్రయోజనకరమైన, నీకు ధైర్యాన్ని, నీకు ప్రోత్సాహాన్ని ఇవ్వలేని మాటలు, విమర్శలు ఎదురవుతున్న వేళ ఆయన స్వరము నిన్ను ఆదరించగలదు స్నేహితుడా. ఆయన స్వరము నిన్ను బలపరచగలదు స్నేహితుడా. మీరు చూడండి, ఆయన స్వరంలో ధైర్యాన్ని మనము అనుభవిస్తాం. ఆయన స్వరంలో తోడును మనం అనుభవిస్తాం. ఆయన స్వరంలో విజయాన్ని మనం అనుభవిస్తాం. ఆయన స్వరంలో ఆదరణను మనం అనుభవిస్తాం. ఆయన స్వరంలో బలమును, శక్తిని మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం. నీ జీవితంలో ఏ రీతిగా కృంగిపోయినటువంటి వ్యక్తిగా, కోల్పోయినటువంటి వ్యక్తిగా, ఇక జీవితంలో ఏది లేదు అనే వేదనను అనుభవిస్తూ ఉన్న వ్యక్తిగా ఉన్నావు కదా. అలాంటి జీవితము బైబిల్ గ్రంథంలో యాకోబు గారి జీవితంలో మనము గమనించగలుగుతాం. సందిగ్ధ పరిస్థితుల మధ్య ఉన్న ఆయన జీవితంలో దేవుని యొక్క వాక్యము ఆయనను ప్రోత్సాహపరిచి, బలపరిచి, ఆ కఠినమైన పరిస్థితులలో నుండి భవిష్యత్తు కొరకు ఆయనను
సిద్ధపరిచినటువంటిదిగా ఉండింది. ఆయనను ప్రోత్సాహపరిచినటువంటిదిగా ఉండింది. ఆ స్వరము ఈరోజు నన్ను మన జీవితాలలో కూడా ఆదరణనిచ్చి, నెమ్మదినిచ్చి, ధైర్యపరిచేటటువంటి స్వరం అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఇర్మియా జీవితాన్ని చూడండి, అలాగనే యెహెజ్కేలు గారి జీవితాన్ని చూడండి, ఏలియా గారి జీవితాన్ని చూడండి. ఏలియా, ఈ జీవితమే నాకు అనవసరము, ఈ కృంగుబాటులో నేనున్నాను, అసలు చావకుండా నేను బ్రతుకుండడము ఎందుకు అని ఆ ఒంటరితనాన్ని, బాధను, వెలివేయబడిన పరిస్థితులను, అవమానములను ఎదుర్కొంటున్నటువంటి వేళ ఆయనను నడిపించి, విశ్రాంతినిచ్చి, ఆయనకి మంచి భోజనాన్ని అందించి, ఆయన కార్యముల కొరకు, భవిష్యత్ కొరకు సిద్ధపరిచింది దైవ స్వరమే కదా. ఈ దినాన మన జీవితాలలో కూడా అటువంటి ఆదరణను అందించగలిగినది దేవుని వాక్యం అండి. అది వెలుగులాగా, అది తేనెలాగా, అది ఆహారంలాగా మనలను బలపరిచి స్థిరపరిచేటటువంటిదని. అందుకే ఈ లోకంలో నేను బాధలో ఉండగా, నేను భయంలో ఉండగా, నేను చింతలో ఉండగా, దిక్కు తోచని పరిస్థితులలో ఉండగా ఆయన స్వరమే నన్ను నెమ్మదిలోనికి నడిపించిందని ఈ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాలలో కృంగిపోక, మన జీవితాలలో వెనకడుగు వేయక, మన జీవితాలలో నిరాశ, నిస్పృహలకి, కన్నీళ్ళకి లోనుగాక ఆయన స్వరము వినడానికి, దేవా నాతో మాట్లాడవా, నన్ను బలపరచవా, ఈ బలహీనతలలో మీ స్వరాన్ని అందించవా అని ఆయనను ఆశ్రయించినప్పుడు మృదువైన, నెమ్మదైన, ప్రోత్సాహపరచగలిగిన స్వరంతో నీతో మాట్లాడి ఆయన వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలేసయ్యా. నిజమే తండ్రి, మేము ఒంటరితనంలో ఉండగా, మేము భయంలో ఉండగా, బాధలు, చింతలు, అవమానములు, దుఃఖములు మమ్మల్ని బలహీనపరుస్తుండగా మీ స్వరమే మమ్మల్ని ఆదరించగలదయ్యా. మీ స్వరమే మాకు నెమ్మదిని ఇవ్వగలిగినటువంటిదయ్యా. ఈరోజు ఈ మీ వాక్యాన్ని వింటున్న బిడ్డల జీవితంలో, కుటుంబంలో, వ్యక్తుల మధ్య ఎలాంటి దుఃఖంలో వారు ఉన్నారో, ఎలాంటి బంధకాలు, చీకటిలు ఆవరించి శోకముతో గడుపుతూ ఉన్నారో, మీ స్వరమును వారికి వినిపించి వారి జీవితములను తెప్పరిల్లజేయమని ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్న బిడ్డల జీవితంలో ఏ అక్కరలున్నా తీర్చమని, ఈ దినపు దీవెనలతో వారిని దర్శించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.